ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో కేఆర్ఆర్ బ్రైట్ మైండ్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా శాసనసభ్యులకు కేఆర్ఆర్ స్కూల్ చైర్మన్ కొర్రపాటి సుధాకర్ మరియు స్కూల్ సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ముందుగా చదువుల తల్లి సరస్వతీదేవికి పూజలు చేసి వేదిక వద్దకు వెళ్లారు. శాసనసభ్యులు మాట్లాడుతూ కేఆర్ఆర్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ కొర్రపాటి సుధాకర్ తనలాగే ఎన్ఆర్ఐ అని, ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చారని, అలాగే విద్యను అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఎన్నో కష్టాలకి ఒడిదొడుకులను ఎదుర్కొని కేఆర్ఆర్ స్కూల్కి పూర్వ వైభవం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారని, ఈరోజు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి ఉన్నత విలువలతో కూడిన విద్యను, ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యను ఈ పాఠశాలలో బోధించాలనే సదుద్దేశంతో ముందుకు రావడం చాలా సంతోషకరమన్నారు. అలాగే తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని ఇక్కడ చదివించడానికి ముందుకు రావాలని కోరారు. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి లక్ష్యం దేశ భవిష్యత్తు కోసం వికసిత భారత్ 2047 గురించి చాలా బాగా వివరించారు. దేశ ఆర్థిక పురోగతి సాధించడానికి తలసరి ఆదాయం పెరిగినప్పుడు ఇది సాధ్యపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఆర్ఆర్ స్కూల్స్ చైర్మన్ కొర్రపాటి సుధాకర్ శాసనసభ్యులు వారిని చేనేత వస్త్రాలతో చేసినటువంటి సాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కామరకోట మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాళ్ళు గ్లోబల్లీ ఒక మంచి పొజిషన్లో ఉంటారనేది ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. సో పేరెంట్స్కి, స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ గివ్స్ యూ ది యాక్సెస్ ఆర్ గివ్స్ యూ ద పవర్ టు యాక్సెస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్, ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఒక విద్య అనేది మన దగ్గర ఉంటే ఆస్తి ఉండొచ్చు, పోవచ్చు, కానీ విద్య ఉంటే అది తరగదు.